ఎఫ్ఐఆర్ రిజిస్టర్ చేశాము. బాగా ఎన్ఫోర్స్మెంట్ కూడా జరిగింది. ఈ సంవత్సరం ఎలక్షన్ జరిగింది. సో ప్రీ ఎలక్షన్, ఎలక్షన్, పోస్ట్ ఎలక్షన్ చాలా కేసులు రిజిస్టర్ చేయడం జరిగింది. అందుకే ఈ సంవత్సరం ఎఫ్ఐఆర్ సంఖ్య లాస్ట్ ఇయర్ కంటే ఎక్కువ, కానీ క్రైమ్ మాత్రం పెరగలేదు. అది మన వైజాగ్లో అందరికీ తెలుసు, క్రైమ్ ఇంతకుముందు కంటే తగ్గింది. నెక్స్ట్ బాడీలీ ఆఫెన్స్ చూస్తే కూడా మర్డర్స్, మర్డర్ ఫర్ గెయిన్, కల్పబుల్ హోమిసైడ్, కిడ్నాప్, అబ్డక్షన్, హార్ట్ స్లైట్లీ పెరిగింది, కానీ మిగతా మర్డర్స్, మర్డర్ ఫర్ గెయిన్, కల్పబుల్ హోమిసైడ్, రాయటింగ్, కిడ్నాప్, అబ్డక్షన్ అన్నీ తగ్గినాయి. 6 monthsలో కొన్ని ఇనిషియేటివ్స్ మేము తీసుకున్నాము క్రైమ్ రేట్ తగ్గించడానికి. అందులో ఇన్స్టాలేషన్ ఆఫ్ సీసీ కెమెరాస్ 7,526 సీసీ కెమెరాస్ ఇన్స్టాల్ చేయడం, 1,442 లైట్స్ చీకటి ఉన్న చోట ఇన్స్టాల్ చేయడం, నైట్ పెట్రోలింగ్ పార్టీస్ పెంచేసి 126 చేయడం, కొత్త హిస్టరీ షీట్స్ 272 ఓపెన్ చేయడం, ఓపెన్ డ్రింకింగ్ కేసెస్ బాగా పెంచడం, బుషెస్ క్లియరెన్స్ ఒక 1,272 ఏరియాస్లో, ప్లస్ మీటింగ్ విత్ పబ్లిక్ 3,836 3,836 అండి. అవేర్నెస్ పెంచడం, అవగాహన కల్పించడం. నెక్స్ట్ సో ఈ సీసీ కెమెరా చూస్తే కూడా ఎలా పెరిగింది మనం చూపిస్తున్నాం. సిమిలర్లీ 4-wheeler 2-wheeler పెట్రోలింగ్ పార్టీస్ బాగా పెంచాము, హిస్టరీ షీట్ ఓపెనింగ్ బాగా పెంచాము. నెక్స్ట్ ట్రాఫిక్ ఎన్ఫోర్స్మెంట్ చూస్తే జనరల్ ఎన్ఫోర్స్మెంట్, డ్రంక్ అండ్ డ్రైవింగ్, ఓవర్ స్పీడింగ్, వితౌట్ హెల్మెట్ కేసెస్, వితౌట్ సీట్ బెల్ట్ కేసెస్, మైనర్ డ్రైవింగ్, రాంగ్ పార్కింగ్, ట్రిపుల్ రైడింగ్ అన్నీ లాస్ట్ 3 years చూస్తే ఈ ఇయర్ మ్యాక్సిమం చేసాము. కాంపౌండ్ అమౌంట్ ఇంపోజ్ కూడా మ్యాక్సిమం, డ్రంక్ అండ్ డ్రైవింగ్ ఫైన్ అమౌంట్ మ్యాక్సిమం, జైల్ కేసెస్ కూడా మ్యాక్సిమం చేసాము. రోడ్ ట్రాఫిక్ యాక్సిడెంట్ కేసెస్ చూస్తే కన్సిస్టెంట్గా తగ్గుతున్నాయి. 1353 నుండి లాస్ట్ ఇయర్ 1180, ఈ ఇయర్ ఓన్లీ 1094. నెక్స్ట్ మనం రోడ్ ట్రాఫిక్ యాక్సిడెంట్ తగ్గించడానికి బాగా ఎన్ఫోర్స్మెంట్, రోడ్ ట్రాఫిక్ ఇంజనీరింగ్ 35 ఏరియాస్లో, తర్వాత నాన్ ఫంక్షనల్ 86 అండి పెడెస్ట్రియన్ సిగ్నల్స్ రెక్టిఫై చేసాము, 66 అండి ట్రాఫిక్ సిగ్నల్స్ రిపేర్ చేసాము, 10 కొత్త ఇన్స్టాల్ చేసాము, కూల్ క్యాబ్స్, కూల్ జాకెట్స్ తెప్పించడం జరిగింది. థియేటర్, మల్టీప్లెక్స్, మాల్తో మాట్లాడి 4-wheeler 2-wheelerకి పార్కింగ్ స్పేస్ ఇప్పించడం జరిగింది. రోడ్ ట్రాఫిక్ యాక్సిడెంట్ విక్టిమ్ అసిస్టెన్స్ సెల్ మేము ఓపెన్ చేసాము. నెక్స్ట్ SC/ST POA యాక్ట్ కేసెస్ కూడా తగ్గిపోయినాయి. NDPS యాక్ట్, నెక్స్ట్ NDPS యాక్ట్ కూడా మేము బాగా ఎన్ఫోర్స్మెంట్ చేసాము, దానివల్ల కేసెస్ పెరిగిపోయింది. టోటల్ నెంబర్ ఆఫ్ అక్యూజ్ కూడా ఎక్కువగా అరెస్ట్ చేయడం జరిగింది. గాంజా చాలా ఎక్కువ సీజ్ చేసాము, టాబ్లెట్స్, MDMA పౌడర్, గాంజా ప్లాంట్, గాంజా చాక్లెట్స్ అన్నీ చేయడం జరిగింది. ఫస్ట్ టైం PD యాక్ట్ బుక్ మార్పు ప్రోగ్రామ్ కింద కూడా చాలామందిని మనం డిఅడిక్షన్కి పంపిస్తున్నాం. నెక్స్ట్ సో NDPS యాక్ట్ కేసెస్ చూస్తే నంబర్ ఆఫ్ కేసెస్ ఎలా పెరిగింది, అక్యూజ్డ్ అరెస్టెడ్ కూడా ఎలా పెరిగిపోయింది చూసాము. నెక్స్ట్ కొన్ని ఫోటోలు, స్నిఫర్ డాగ్స్ ఎలా యూజ్ చేస్తున్నాం, హ్యూజ్ కన్సైన్మెంట్ మేము సీజ్ చేస్తున్నాం. నెక్స్ట్ సో గాంజా కంట్రోల్ చేయడానికి డికాయ్ పార్టీస్, లార్కింగ్ చెక్ పోస్ట్, డైనమిక్ చెక్ పోస్ట్, ట్రైన్ చెకింగ్, రైల్వే ప్లాట్ఫామ్ చెకింగ్, 8 స్నిఫర్ డాగ్స్ ఇప్పుడు ట్రైనింగ్ నడుస్తుంది. డ్రగ్ టెస్టింగ్ కిట్స్ నార్కోటిక్స్ కంట్రోల్ బ్యూరో నుండి తెప్పించడం జరిగింది. పార్సెల్ కురియర్ సర్వీస్లో మీటింగ్ పెట్టడం జరిగింది. డ్రగ్ అడిక్ట్స్కి డిఅడిక్షన్ కౌన్సిలింగ్ సెంటర్కి పంపిస్తున్నాం. నెక్స్ట్ NVWs చూస్తే కూడా చాలా తగ్గిపోయినాయి. 714 నుండి ఇప్పుడు 332. కాన్విక్షన్, సైబర్ క్రైమ్ చూస్తే మేము అవగాహన కల్పిస్తున్నాం.
చూడండి కేసు సంఖ్య తగ్గిపోతుంది. బ్యాంక్ అకౌంట్స్ ఫ్రోజన్ నంబర్ పెరిగిపోయింది. టోటల్ అమౌంట్ ఫ్రోజన్ బాగా పెరిగిపోయింది. టోటల్ అమౌంట్ రిఫండెడ్ చాలా పెరిగిపోయింది. ఈ కొత్త సంవత్సరంలో ఇంకా బెటర్ చేస్తాం. సో నెక్స్ట్ ఇది వచ్చేసి గ్రాఫిక్. నెక్స్ట్ మనం సైబర్ క్రైమ్ గురించి ఒకటి మ్యూల్ అకౌంట్ ఐడెంటిఫై చేసి ఆ మ్యూల్ అకౌంట్ హోల్డర్స్ని అరెస్ట్ చేయడం, బ్యాంకర్స్తో మీటింగ్ చేసి మనం వాళ్ళకు చెప్తున్నాం కోర్టు ఆర్డర్ ఇచ్చిన వెంటనే మీరు డబ్బు రిటర్న్ ఇప్పించండి, బాధితులకు రిటర్న్ ఇప్పించండి. కోర్టు దగ్గరికి కూడా పోయి ఆర్డర్ తెప్పిస్తున్నాం. ఫస్ట్ ఎవర్ సైబర్ క్రైమ్ రిఫండ్ మేనా జూలై 2024లో జరిగింది. ఇంకొకటి త్వరలో చేయబోతున్నాం. ఎక్స్టెన్సివ్గా అవేర్నెస్ కార్యక్రమం, అవగాహన కల్పించడానికి కార్యక్రమం పెడుతున్నాం. ఒక ఫిల్మ్ తయారు చేస్తున్నాం, అందులో అన్ని సైబర్ క్రైమ్ మోడస్ ఆపరెండి ఉంటాయి. సో నెక్స్ట్ పేజ్. ఈ వీడియో ఈ ఇయర్ ఆల్రెడీ 390. నెక్స్ట్ పేజ్లో అదే చూపిస్తున్నాం. సస్పెక్ట్ షీట్, రౌడీ షీట్ కాకుండా పిడోఫైల్ షీట్ ఫస్ట్ టైం ఓపెన్ చేయడం జరిగింది. డ్రగ్ అఫెండర్ షీట్ ఫస్ట్ టైం ఓపెన్ చేయడం జరిగింది. ల్యాండ్ గ్రాబర్ షీట్ ఫస్ట్ టైం ఓపెన్ చేయడం జరిగింది. సైబర్ బులీ షీట్ ఫస్ట్ టైం ఓపెన్ చేయడం జరిగింది. నెక్స్ట్ అఫెండర్స్ ఆఫెన్స్ చేయకుండా డిటరెంట్ యాక్షన్ కోసం మనం ఇప్పుడు అఫెండర్ ఎవరైనా క్రైమ్ చేస్తే నేరస్తులు వాళ్ళ ప్రాపర్టీస్ కూడా గుర్తించి ఆ లిస్ట్ మనం కోర్టుకి సబ్మిట్ చేస్తున్నాం. ఆ కోర్ట్ ఆర్డర్ ఇచ్చే కన్విక్షన్ జరిగితే ఆ అక్యూజ్ ప్రాపర్టీ విక్టిమ్కి కంపెన్సేషన్గా ఇస్తున్నారండి. అదే మాదిరిగా రిమాండ్ రిపోర్ట్లో ఖచ్చితంగా ఇంతకుముందు ఎన్ని కేసులు ఇన్వాల్వ్ ఉన్నాడు ముద్దాయి మెన్షన్ చేస్తున్నాం. దానివల్ల వాళ్ళకు బెయిల్ ఇవ్వడం కష్టమైపోతుంది. తర్వాత పాత కేసులు ఉంటే ఆ కేసులో బెయిల్లో ఉంటే బెయిల్ క్యాన్సిలేషన్ పిటిషన్ ఫైల్ చేస్తున్నాం, అన్ని పాత కేసులు బెయిల్ క్యాన్సిల్ చేయడానికి. తర్వాత బాధితులకు చెప్తున్నాం మీరు అక్యూజ్ మీద సివిల్ సూట్ కూడా ఫైల్ చేయండి, విడివిడిగా నష్టపరిహారం అడగండి, అష్టదిగ్బంధం చేయడానికి అక్యూజ్ని. బ్యానింగ్ ఆఫ్ అన్అథరైజ్డ్ డిపాజిటర్ స్కీమ్ బర్డ్స్ యాక్ట్ ఫస్ట్ టైం మన రాష్ట్రంలో ఈ ముద్దాయిల మీద పెట్టడం జరిగింది. ప్రొసీడ్స్ ఆఫ్ క్రైమ్ గుర్తించి 111 సెక్షన్ ఆఫ్ BNSS కింద అది అటాచ్ చేయడం జరుగుతుంది. అది తర్వాత అమ్మేసి బాధితులకు ఇప్పించడం జరుగుతుంది. ప్రతి కేసులు జైల్లో ఉన్నప్పుడు ఇన్వెస్టిగేషన్ ఆఫీసర్ని పంపిస్తున్నాం జైలుకి. అక్కడికి పోయి వాళ్ళు బాధితులతో ముద్దాయిలతో ఇంట్రోగేట్ చేసి అదనంగా ఇన్ఫర్మేషన్ సేకరిస్తున్నారండి. ఫస్ట్ టైం మన రాష్ట్రంలో ఇక్కడ కోర్టు పర్మిషన్ తీసుకోకుండా ముద్దాయి నుండి DNA ఎవిడెన్స్, బాడీ ఫ్లూయిడ్ శాంపుల్, సిగ్నేచర్, హ్యాండ్ రైటింగ్ అన్నీ తీసుకుంటున్నాం హీనస్ క్రైమ్లో. నెక్స్ట్ మిస్సింగ్ పర్సన్ కేసెస్. మనం చాలా మిస్సింగ్ పర్సన్ డిటెక్ట్ చేసాము. ఇప్పుడు ప్రతి సబ్ డివిజన్లో స్పెషల్ టీమ్ తయారు చేసి ఫర్దర్ మిస్సింగ్ పర్సన్ డిటెక్షన్ చేస్తున్నాం. ఆల్రెడీ చూస్తే లాస్ట్ 5 monthsలో బాగా పెరిగింది మిస్సింగ్ పర్సన్ ట్రేస్ చేయడం. విదిన్ 24 hours 30 మందిని ట్రేస్ చేయడం అది కూడా జరిగింది. స్టోలెన్ ప్రాపర్టీ రికవరీ మన అందరికీ తెలుసు. ఇంతకుముందు చూస్తే కాల్ సంఖ్య పెరిగింది, రెస్పాన్స్ టైం తగ్గింది. అంటే ఇంకా ఫాస్ట్గా మేము రెస్పాన్స్ చేస్తున్నాం అండ్ ఎక్కువ FIRs కూడా ఆ కాల్ బేస్ చేసుకొని మనం రిజిస్టర్ చేసాము. నెక్స్ట్ మ్యాన్ పవర్ మేనేజ్మెంట్. మనకు తెలుసు లాస్ట్ 5 years రిక్రూట్మెంట్ జరగలేదు. ఈ పరిస్థితిలో పోలీసింగ్ ఇంప్రూవ్ చేయాలంటే ఖచ్చితంగా మనకు మ్యాన్ పవర్ ఎక్కువ కావాలి. సో ఎలా చేసామంటే 146 హోమ్ గార్డ్స్, 74 AR పర్సనల్, 7 అన్ఆథరైజ్డ్ లీవ్లో ఉన్న పర్సనల్, 73 మెడికల్ లీవ్లో ఉన్న వ్యక్తులు. వాళ్ళు యాక్చువల్గా మెడికల్ ప్రాబ్లం లేదు కానీ మెడికల్ లీవ్ తీసుకున్నారు. వాళ్ళు అందరినీ రిక్వెస్ట్ చేసి డ్యూటీకి రమ్మని చెప్పడం జరిగింది. దానివల్ల మనం క్రైమ్ బిట్ పెంచగలిగాము, పెట్రోలింగ్ పార్టీస్ పెంచగలిగాము, ట్రాఫిక్ రెగ్యులేషన్, ఎన్ఫోర్స్మెంట్, విజిబుల్ పోలీసింగ్, లా అండ్ ఆర్డర్ డ్యూటీస్ అన్నీ పెంచగలిగాము. ఎందుకంటే దీనివల్ల 300 మంది అడిషనల్గా మన దగ్గర అవైలబుల్ అయిపోయారు సడన్లీ. నెక్స్ట్ ఇప్పుడు మన అందరికీ తెలుసు పోలీస్ జాబ్ చాలా స్ట్రెస్ఫుల్ జాబ్. చాలామంది సడన్గా
చచ్చిపోతుంటారు, సడన్ కార్డియాక్ డెత్, మ్యాసివ్ హార్ట్ అటాక్ వల్ల. అందుకే హెల్త్ అండ్ వెల్బీయింగ్ కోసం మనం 730 పోలీస్ పర్సనల్ ఫ్యామిలీ మెంబర్స్కి ఫ్రీ కాంప్రిహెన్సివ్ హెల్త్ చెకప్ ఫాలోడ్ బై ట్రీట్మెంట్ చేస్తున్నాం. ఇంకా డిసెంబర్ 2 నుండి ఇంకా 3116 ఫ్యామిలీ మెంబర్స్కి కూడా హెల్త్ చెకప్ స్టార్ట్ అయింది. ప్రతి పోలీస్ స్టేషన్లో అండ్ ఎయిర్ గ్రౌండ్స్లో ప్రతిరోజు యోగా చేస్తున్నాం. ఒక కొత్త ప్రాజెక్ట్ స్టార్ట్ చేసాము, ప్రాజెక్ట్ ఫైటింగ్ ఫిట్. అందులో ప్రతి నెల ఫస్ట్ వీక్లో BMI మెజర్ చేయడం జరుగుతుంది, బాడీ మాస్ ఇండెక్స్. దాని ప్రకారం ఓవర్ వెయిట్ అండ్ ఒబీస్ కేటగిరీ ఐడెంటిఫై చేసి ప్రతి ఒక్క నెల టైం ఇస్తాం. ఎవడు ఒబీస్ అండ్ ఓవర్ వెయిట్ కేటగిరీ నుండి నార్మల్ వెయిట్ కేటగిరీకి వస్తారు, వాళ్లకు బహుమతులు ఇవ్వడం, సత్కరించడం. అదేవిధంగా ఏ పోలీస్ స్టేషన్లో మ్యాక్సిమం మెంబర్స్ ఆ ఓవర్ వెయిట్ అండ్ ఒబీస్ కేటగిరీ నుండి నార్మల్ కేటగిరీకి వస్తారు, అక్కడ SHO గారికి కూడా గౌరవం. మన దగ్గర ఎలా బార్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా ఉంది, అలా ప్రెస్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా కూడా ఉంది, అవునా కాదా? సో ప్రెస్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా జారీ చేసిన ఆదేశాలు, గైడ్ లైన్స్, సర్కులర్ ప్రకారం మనం నిర్ణయం తీసుకోవాలి, హూ ఈజ్ అ రియల్ జర్నలిస్ట్, హూ ఈజ్ అ ఫేక్ జర్నలిస్ట్. సో మీరు అందరూ ఒప్పుకుంటే మనం ఒక ఎక్సర్సైజ్ చేసుకుంటాం. ఆ ఎక్సర్సైజ్ చేసుకొని ఎవరు ఫేక్ ఎవరు రియల్ మనం నిర్ణయం తీసుకుంటాం. తర్వాత ఫేక్ జర్నలిస్ట్తో ఏం చేయాలి నెక్స్ట్ స్టెప్లో అది ఆలోచించి నిర్ణయం తీసుకుంటాం. సత్కరించడం జరుగుతుంది. ఎందుకంటే మనకు తెలుసు ఓవర్ వెయిట్ వ్యక్తులకు హార్ట్ అటాక్, స్ట్రోక్, క్యాన్సర్ అన్నీ వస్తాయి, అన్ని జబ్బులు వస్తాయి. సో ఇది ఒకటి స్టార్ట్ చేయడం జరిగింది. ఇది త్వరలో సత్ఫలితాలు ఇస్తాయి అని మేము ఆశిస్తున్నాం. హాయ్ వ్యూయర్స్, వైజాగ్ విజన్ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మా ఛానల్ అందిస్తున్న జాతీయ అంతర్జాతీయ స్థాయి వార్తా విశేషాలు, నోటిఫికేషన్స్ కోసం ఇక్కడ కనిపిస్తున్న బెల్ ఐకాన్ ని క్లిక్ చేయండి.